కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ మోక్షం వచ్చింది. సో మహిళా కాంగ్రెస్ అందరూ కూడా ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నారు. అనుముల రేవంత్ రెడ్డి గారు నిన్న కేబినెట్ సమావేశంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తో కూర్చొని దీన్ని ఆమోదించారు. 4 గ్యారెంటీలు. మొట్టమొదటిగా మీకు ఏదైతే బస్సు గురించి మాట్లాడామో బస్ ఫ్రీ అనేది 48 గంటల్లోనే అమలు చేయడం జరిగింది సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా. అదే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్. ఈ రోజు మాత్రం పెద్ద పండగ అంటే మహిళలకి సిలిండర్, గుదిబండగా మారిన సిలిండర్ రేటు 1150 1200. ఈ రోజు మా నడ్డి చేసిన బీజేపీ బీఆర్ఎస్ కి రాబోయే కాలం లోక్సభలో చెక్కు పెడతామని చెప్తున్నారు మా చెల్లెళ్ళందరూ కూడా. ఇదందరూ కూడా నిజంగా మధ్యతరగతి వాళ్ళకు చాలా పెద్ద ఊరట. బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఈరోజు చాలా మంది చెల్లెళ్ళు మహిళలందరూ కూడా బస్సులో తిరుక్కుంటూ సంతోషంగా మాకు వ్యక్తపరుస్తూ మళ్ళీ కాంగ్రెసే రావాలి అక్క అని చెప్తున్నారు. గృహజ్యోతి అంటే 200 యూనిట్స్. 200 యూనిట్స్ ఏదైతే మేము చెప్పామో 6 గ్యారెంటీల్లో భాగంగా ఈ 4 ఆల్రెడీ వచ్చినాయి. సిటీస్ గురించి నేను ఎంత మొత్తుకున్నా, ప్రగతి భవన్ ముట్టడి చేశా, డీజీపీ ఆఫీస్ ముట్టడి చేశా, కానీ ఎక్కడ కూడా మహిళలకు రక్షణ కరువు అయిపోయింది వాళ్ళ గవర్నమెంట్ లో. ఈ రోజు నిజంగా కూడా సిగ్గుచేటు. కానీ 6 గ్యారెంటీలు సంబరాలు సెలబ్రేట్ చేసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం. మహిళా రక్షణకు కూడా పెద్దపీట వేస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. ఇదే కాకుండా మహిళలకు కూడా 33% మాకు కేటాయిస్తానని కూడా మాట ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నామినేటెడ్ పోస్టులు అందరి కోసం చెల్లెళ్ళు ఎదురు చూస్తున్నారు. సో ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెద్దపీట వేయాలని మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 33 కాకుండా 50% లోకల్ బాడీస్ లో ఏ విధంగా ఇచ్చినారో అదే విధంగా ఇక్కడ కూడా ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా. రెండో మాట, కవితకి ఇక్కడి నుంచే ఖబర్దారని హెచ్చరిస్తున్నా. ప్రియాంక గాంధీ గారు ఎక్కడ నిలబడినా కూడా భారీ మెజారిటీతో గెలుస్తాం. నువ్వు ఎక్కడ నిలబడతావు అక్కడ మేము ప్రచారం చేసి నీకు డిపాజిట్ రాకుండా మాత్రం ఖచ్చితంగా కృషి చేసి మా మహిళా సోదరులు అందరూ తిరుగుతారు. 33% రిజర్వేషన్ 33% రిజర్వేషన్ అన్న ఆమె జంతర్ మంతర్ దగ్గర లిక్కర్ స్కామ్ లో ఆమె పేరు వచ్చినప్పుడు మరి చేసింది. ఆ 33% బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదని నేను అడుగుతున్నా. ఈ రోజు మా మీద మాట్లాడే కన్నా ప్రియాంక గాంధీ కాలి కోటికి కూడా పనికిరారు మీరు. ఈ రోజు సోనియా గాంధీ గారు ఇస్తే బిచ్చమిచ్చిన మీకు బంగారు తెలంగాణ మేమిచ్చిస్తే మీరు కూర్చొని ఈ రోజు లక్షల వేల కోట్లు మింగేసినారు. 7 లక్షల వేల కోట్లు అప్పు చేసినారు. ఈరోజు జీఎస్టీ వ్యాట్ బండ బాదుతున్న బీజేపీకి బీఆర్ఎస్ కి రాబోయే కాలంలో మహిళా కాంగ్రెస్ సోదరు మహిళలందరూ కూడా వాళ్ళకి ఎవ్వరికి కూడా ఓటు వేయకుండా ఈ రోజు గ్రామాలు తిరుగుతున్నాం. పార్లమెంట్ వైజ్ రివ్యూ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అదే విధంగా అన్ని కమిటీస్ ఒక్కొక్క చెల్లె 10 మందిని అనుసంధానం చేసి బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎంఐఎం నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా వెల్కమ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్. సో మీ అందరికీ కూడా ఈరోజు సెలబ్రేషన్స్ లో పాల్గొనాలని మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. చాలా సంతోషం. చాలా ధర్నాలు చేసిన తర్వాత, చాలా పోట్లాట చేసిన తర్వాత ఈ రోజు నిజంగా కూడా ప్రగతి భవన్ లో మమ్మల్ని ఈడ్చికెళ్లి కేసులు పెట్టిన రోజులు కూడా మీరు చూశారు. ఈ రోజు నిజంగా కూడా మహిళలందరూ చాలా సంతోషంగా ఈ రోజు పొద్దున్నే వచ్చి స్వీట్ తినిపించారు. ఇది ఆమోదం చెందినందుకు మా అందరికి 500 సిలిండర్ వస్తుందని చెప్పేసి మనసారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి దీవిస్తాను లోక్సభ పార్లమెంట్ ఎలక్షన్స్ లో అని చెప్తున్నారు. థ్యాంక్ యూ.